యథా పునఃస్వేఖిదం నివేశ తే గుహాయాం సనివృత్తవృత్తిః యోగేశ్వరాధీశ్వర ఏక ఏతత్ అనుప్రవిష్టో బహుదా యథాసీత్. ఇక్కడ కారణోదక సాయి విష్ణువు గురించి ఒక విలక్షణమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆకాశ రూపంగా విస్తరించి ఉన్న తన హృదయంలో శయనించి ఆ విధంగా సమస్త సృష్టిని ఆ మహా ఆకాశంలో ఉంచి పలు జీవులుగా విస్తరిస్తున్నాడు అంటున్నారు. ఇది భగవంతుడు కారణోదక సాయి విష్ణువుగా ప్రదర్శించే లీల. కృష్ణుడి పురుషావతారాల్లో మొదటిది కారణోదక సాయి విష్ణు రూపము. మహావిష్ణువు అంటారు ఈ రూపాన్ని. కారణోదక జలంలో శయనించి ఉన్న ఈ మహావిష్ణువు ఆ మొదట్లో ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన రోమకూపాల నుంచి అపరిమితమైన విశ్వాలు వెలువడుతున్నాయి. ప్రకటితమైన ప్రతి విశ్వంలోకి మళ్ళీ గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశిస్తున్నాడు. ఇటువంటి విషయాల గురించి అర్థం చేసుకోవటము మనకు సాధ్యం కాదు. మొదటి రూపము కారణోదక సాయి విష్ణువు అయితే అతను పవడించి ఉన్న కారణ జలాన్ని ఎవరు సృష్టించారు? ఆయన దేహం నుంచి వెలువడుతున్న విశ్వాలు ఉండటానికి స్థలాన్ని ఎవరు సృష్టించారు? ఇటువంటి సందేహాలు తప్పకుండా వస్తాయి కదా. ఇప్పుడు సైంటిస్టులు శాస్త్ర ప్రమాణం తీసుకోకపోవటం వలన శూన్యంలో పెద్ద విస్ఫోటనం సంభవించింది, దాని నుంచి అనేక ప్లానెట్స్ వెలువడ్డాయి అని ఒక బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్తారు. అందులో ఉన్న నిజానిజాలు తెలియకపోయినప్పటికీ సైంటిఫిక్గా ఉంది అని చాలామంది ఆర్గ్యుమెంట్ని అంగీకరిస్తారు. కానీ అసలు స్పేస్ ఎక్కడుంది? ఆ విస్ఫోటనం సంభవించడానికి కారణాలేంటి? ఎలా సంభవించింది? ఈ ప్రశ్నలు వేటికి శాస్త్రజ్ఞుల దగ్గర సమాధానం లేదు. కానీ శాస్త్రాలు, ఈ వేద శాస్త్రాలు, ఈ సైన్స్ అన్నమాట, ఇది చెప్తున్నది కూడా సైన్సే. శ్రీమద్ భాగవతంలో చాలా సందర్భాల్లో సృష్టి స్థితి లయలకు సంబంధించిన ప్రశ్నలు రావటము, వాటిని గురించి వివరించటము జరిగింది. అయితే ఈ ప్రశ్నలన్నీ కూడా వివిధ కల్పాలకు చెందినవి కావటం వలన వేరువేరుగా వర్ణించబడ్డాయి. వీటన్నిటినీ ప్రామాణికులు మాత్రమే వివరించారు అని మర్చిపోకూడదు. కొన్ని సూక్ష్మమైన విషయాల్లో కొద్దిపాటి భేదం ఉన్నప్పటికీ కూడా భగవంతుడు పరమ నియామకుడు. ఆయనకు సంబంధించినటువంటి ప్రభుపాద ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో హీ లైస్ డౌన్ ఆన్ హిజ్ ఓన్ హార్ట్ స్ప్రెడింగ్ ద ఫార్మ్ ఆఫ్ ద స్కై అని రాశారు. అంటే భగవంతుడి హృదయమే ఆకాశ రూపంగా విస్తరించి ఉంది. ఆ హృదయంలోనే ఆయన శయనించి తన దేహం నుంచి ఉద్భవించిన సమస్త సృష్టిని ఆ ఆకాశంలోనే ఉంచాడు అని. మనకు తెలిసిన ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉంటాయి. భౌతిక జగత్తులో ఎక్కడికి వెళ్ళినా, అంటే బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు ఎక్కడికి వెళ్ళి పైకి చూసినా కూడా మనకు ఒకే ఆకాశం కనిపిస్తుంది. కానీ అనేక విశ్వాల్లోని ఆ ఆకాశాలతో పాటు సమస్తము కారణోదక సాయి విష్ణువు యొక్క హృదయాకాశంలో నిలిచి ఉన్నాయి. అందువల్లనే ఆకాశం నుంచి భూమి వరకు ప్రతిదీ బ్రహ్మన్ అని పిలువబడతాయి. సర్వం కల్విదం బ్రహ్మ. బ్రహ్మం తప్ప అన్యమైందేదీ లేదు. భగవంతుని అద్వితీయుడు అన్నారు. అంటే ఒక్కడే భగవంతుడు, రెండో మాట లేదు. ఏకలా ఈశ్వర కృష్ణ. పలు జీవులుగాను జీవజాతులుగాను ఆయనే విస్తరిస్తున్నాడు. ఈ స్టేట్మెంట్ని మాయావతులు గట్టిగా పట్టుకుని ఆ సుప్రీమైన నారాయణుడిలాగే నువ్వు నేను సకల జీవరాశులు అందరూ నారాయణులే అంటారు. అది అసత్యం కదా. ఆకాశంలో ఉన్న సూర్యుడు లేదా చంద్రుడు కింద 100 పాత్రలు పెట్టినా 1,00,000 పాత్రలు పెట్టినా అన్నిట్లోనూ పూర్ణ రూపంగానే కనిపిస్తారు. కానీ ముక్కలు ముక్కలు అయిపోయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ముక్క కనిపిస్తుందా? అదేవిధంగా పలు జీవులుగా విస్తరిస్తాడు అంటే ఆయన భాగాలుగా విడిపోవడం అని కాదు. జీవులు కేవలం ఆయనలోని అంశాలు మాత్రమే. వాళ్ళు లేకపోయినా ఆయన పూర్ణత్వానికి ఏమీ లోపం లేదు. ఆయన ఎప్పుడు పూర్ణంగానే ఉంటారు. సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. కరెక్టే, అందరూ బ్రహ్మనైతే అయ్యారులే. కానీ భగవంతుడు కేవలం బ్రహ్మ కాదే, పరబ్రహ్మన్, సుప్రీం బ్రహ్మన్.
ఈ విషయంలో ఎటువంటి భిన్నాభిప్రాయాలకు తావుండదు. కృష్ణుడు భగవద్గీతలో సృష్టిలోని సమస్తము నాలో ఉంది, కానీ నేను వాటిలో లేను అని చెప్పారు. అంటే సర్వాంతర్యాన్ని, సర్వవ్యాపిగా అంతటా ఉన్నాడు కదా, మరి ఇదేంటి ఇలా అంటున్నారు అని సందేహం రావచ్చు. ఒక చిన్న పాయింట్ ఎవరు మిస్ కాకూడదు. భగవంతుడు సర్వశక్తివంతుడు. అన్ని చోట్ల ఆయన శక్తులు కార్యనిర్వహణ చేస్తూ ఉన్నాయి. స్విచ్ చేస్తే బల్బ్ వెలుగుతుంది. కరెంట్ అనేది కళ్ళకు కనిపించడం లేదు, కాంతి మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ కాంతికి సోర్స్ ఏంటి? కరెంట్ కదా, పవర్. అది లేకపోతే బల్బ్ వెలగదు. అదేవిధంగా అన్నిట్లోనూ భగవంతుడు శక్తి రూపంగా విస్తరించి ఉన్నాడు. జీవులు భౌతిక ప్రపంచంలో వివిధ రూపాల్లో పరిభ్రమిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడూ భగవంతుడి ఉన్నత శక్తికి సంబంధించిన వాళ్లే. భౌతిక పదార్థం అనేది నిమ్న శక్తి. జీవులు ఈ నిమ్న శక్తి అనబడే భౌతిక ప్రపంచంలో ఎంటాంగిలై ఉన్న సుపీరియర్ శక్తి అన్నమాట. తమ ఉన్నతమైన గుణాలని పోగొట్టుకుని తటస్థ శక్తిగా వ్యవహరిస్తూ ఉన్నారు. భగవంతుడు అందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ అంటే కొద్దిపాటిదన్నమాట, ఫ్రీ విల్ అంటాం. దేని గురించైనా నిర్ణయం తీసుకునే పాటి కొంత స్వేచ్ఛ. అయితే ఆ పాటి స్వేచ్ఛను ఉపయోగించుకుని చేజేతులా జారబెట్టుకున్న భగవంతుడి సాన్నిధ్యాన్ని తిరిగి పొందటమా, లేకపోతే భౌతిక బంధనాలలో చిక్కుకుని భావసాగరంలో మునిగి తేలుతూ ఉక్కిరి బిక్కిరి కావటమా? ప్రతి ఒక్కరి వివేకానికి సంబంధించింది ఇది. భగవంతుడు పరమ నియామకుడు అని తెలిసినప్పుడు భగవంతుడిని ఏమని అర్థించాలి, దేన్ని యాచించాలి, అది కూడా తెలిసి ఉండాలి. కానీ ఎంతోమందికి తెలియదు. నిరుపేద ముష్టివాడికి మహారాజు దర్శనం లభించినప్పుడు ఏం కావాలి అని అడిగితే ఆడుకోవడానికి బంగారు బళ్ళం కావాలి అన్నాడట. ముష్టిత్వం అవసరం లేని వరాన్ని మహారాజు ఈజీగా ఇవ్వగలడు కదా. రూపాద క్రిస్టియన్స్ గురించి చెప్పేవారు. వాళ్ళు రోజు చర్చికి వెళ్ళి గివర్స్ అవర్ డైలీ బ్రెడ్ అని అడుగుతుంటారు. అడక్కపోయినా అల్ప ప్రాణుల నుంచి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ వరకు అందరికీ ఆహారాన్ని సరఫరా చేస్తున్నాడు. ఎవరిని ఆకలితో ఉంచాడు. కాకపోతే దేవుడే లేడు అని వాదించే నాస్తికుల కంటే ఏదో ఒకటి ఆశించైనా సరే తన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు కదా అని కృష్ణుడు వాళ్ళని కూడా భక్తుల లిస్టులోకి వేసేస్తుంటాడు. ఆయన గురించి యోగేశ్వరుడు, అధీశ్వరుడు, ఏకహ అని ఇక్కడ అంటున్నారు. సమస్త యోగ శక్తులకు ప్రభువు, సమస్తానికి యజమాని కావటం వలన తన పోషణ కోసం ఎటువంటి ప్రయత్నం చేయాల్సిన అగత్యము ఆయనకు లేదు. కానీ భక్తుల పట్ల ఉన్న వాత్సల్యంతో ఆయన వాళ్ళపైన ఆధారపడి ఉంటాడు. విదురుడు ఎన్నోసార్లు కృష్ణుడి దివ్యమైన లీలలను శ్రవణం చేస్తున్నప్పటికీ కూడా, ఆ లీలలలో విదురు కూడా పాల్పంచుకుని ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ శుభప్రదమైన ఆ లీలలను గురించి వినటానికి ఆస్తృతగా ఉన్నాడు. అందుకే మైత్రేయి మునితో ఆ దేవదేవుడి దివ్య కర్మలను నిరంతరం శ్రవణం చేస్తున్నప్పటికీ మా మనసులు ఎన్నడూ తడిమి కొందపోవు అని చెప్తున్నాడు. భగవంతుడి లీలలంటే ఏంటి? కృష్ణుడికి ప్రత్యేకించి ఏ కార్యాన్ని చేయవలసిన అవసరం లేదు అంటున్నాము. లేకపోయినప్పటికీ ఆయన కోరిక, ఆనందము, దయ, అనుగ్రహము అన్ని భక్తులతోనే ముడిపడి ఉండటం వలన భక్త రక్షణ అనే కార్యక్రమాన్ని ఆయన స్వయంగా నిర్వహిస్తూ ఉన్నాడు. ఏ పని డ్యూటీగా చేయక్కర్లేదు. కృష్ణుడు తనకు ప్రియమైన వాళ్లకు కూర్మి చేకూర్చడం పట్ల ఇష్టంతో తన పిల్లల పట్ల బాధ్యతగా నడుచుకునే తల్లిదండ్రులలాగా భక్తుల పట్ల ప్రేమను ప్రదర్శిస్తాడు. యోగక్షేమం వహామ్యహము, స్వయంగా నేను భక్తుల యోగక్షేమ బాధ్యతను వహిస్తాను అని చెప్తున్నాడు కదా. అసుర సంహారం లాంటిది దుష్టులను శిక్షించే కార్యం చేసేటప్పుడు కూడా అదేదో క్లిష్టమైన పనిగా భావించాడు. క్రీడన్ విధత్తే, సాధారణంగా పిల్లలకు ఆటల పట్ల చాలా మక్కువ ఉంటుంది. ఎన్నో ఆటలు శారీరక శ్రమతో కూడి ఉంటాయి కదా, కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా కృష్ణుడు అమిత శక్తివంతులైన రాక్షసులను ఆటలాడుకున్నంత సులభంగా పిల్లలు ఆడుకుంటుంటారు కదా, అంత ఈజీగా సంహరించాడు అంటున్నారు. అసలు ఆయన అనేక అవతారాలకి ఎందుకు గ్రహిస్తున్నాడు? ద్విజ గో సురాణాం క్షేమాయ, ద్విజులు, గోవులు మరియు దేవతల క్షేమం కోసము. దేవతలంటే కేవలం స్వర్గంలోనో లేదా ఊర్ధ్వలోకాల్లోనో ఉండేవాళ్ళు మాత్రమే అని కాదు. సురులు అంటే భగవంతుని నమ్ముకున్న వాళ్ళు, భగవంతుడి పైన నమ్మకున్న వాళ్ళు, ఆస్తికులు అంటారు.
అసురులు అంటే దీనికి ఆపోజిట్. భగవంతుడి పట్ల నమ్మకం కానీ విశ్వాసం కానీ లేని వాళ్ళు నాస్తికులు. ఏ జగత్తులో ఉన్న ఆస్తికులందరూ సురులే, అదేవిధంగా ఏ రూపంలో ఉన్న నాస్తికులందరూ అసురులే. కానీ దేవతలు అనే పదం మాత్రము ఊర్ధ్వలోకరాసులైన వ్యక్తులను ఉద్దేశించబడింది. నిస్సందేహంగా దేవతలందరూ మానవుల కంటే ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అందమైన రూపము, అధికమైన ఆయుష్, విలాసవంతంగా జీవించడానికి కావాల్సిన సంపద, అన్ని అరేంజ్మెంట్స్ అన్నిట్లోనూ కూడా అధికులే. అయితే సుఖాలలో మునిగి తేలుతున్నప్పటికీ వాళ్ళందరూ భక్తులు. ఎన్ని ఉన్నా జన్మ మృత్యు జరా వ్యాధులు అనే 4 దుఃఖకరమైన స్థితిని వాళ్ళకు కూడా అనుభవించక తప్పదు. అమృతం తాగటం వలన వాళ్ళు అమరులు అని అందరూ అనుకుంటారు. మానవుల ఆయుష్తో పోలిస్తే వాళ్ళు ఎన్నో సంవత్సరాల దీర్ఘకాలం జీవిస్తారు. అందుకని మనం అలా భ్రమపడుతున్నాం. మృత్యు అనేది బ్రహ్మదేవుడితో సహా అందరికీ అనివార్యం. రక్షణ పట్ల భయము, శత్రువులు బెడద వాళ్ళకు కూడా తప్పదు. దేవదానువుల మధ్య పోరాటం జరిగినప్పుడు ఎన్నోసార్లు దేవతలు శౌర్యవంతులైన మానవ వీరుల సహాయాన్ని పొందేవాళ్ళు. దశరథుడు, ముచుకుందుడు, యయాతి లాంటి మహారాజులు వాళ్లకు దేవతలు కూడా సహాయం చేసేవారు. బలిచక్రవర్తి చేతుల్లో ఓడిపోయి ఇంద్రపదవిని, స్వర్గలోకాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ దేవతల కోసము వాళ్ళ తల్లి అదితి పయోవ్రతం చేస్తుంది. అప్పుడు శ్రీమన్నారాయణుడు త్రివిక్రముడిగా ఆమెకు పుత్రుడిగా అవతరించాడు. ఆయనే వామన దేవుడు. బలిచక్రవర్తిని అనుగ్రహించటంతో పాటు ఆదిత్యులైన, అంటే అదితి పుత్రులు కదా, ఆ దేవతలందరినీ కూడా ఆయన ఆదుకున్నాడు. హిరణ్యాక్షుడి బారిన పడ్డ ధరణిదేవిని, అంటే భూదేవిని రక్షించటానికి ఆయన వరాహ రూపుడిగా అవతరించాడు. హిరణ్యకశ్యపుడి చేత అనేక చిత్రహింసలకు గురి చేయబడుతున్న ప్రియ భక్తుడు ప్రహ్లాదుడిని ఆదుకోవటానికి ఆయన శ్రీ నారసింహుడిగా అవతరించాడు. ఈ విధంగా భగవంతుడి దివ్యమైన లీలలన్నీ కూడా భక్తులతో సంబంధించి ఉండటం వలన ఎప్పుడు కూడా ఆస్వాదనీయాలుగా అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఏమంటాము, అనాదిగా అంటాం, అంటే టైం ఇమ్మెమోరియల్ అంటాం కదా, అలా ఎప్పుడో గతించిపోయినప్పటికీ ఎప్పుడు విన్నా నిత్య నూతనంగా ఫ్రెష్గా ఉంటాయి. భగవంతుడు అజుడు, ఆయన పుట్టుక లేదు. జీవులందరికీ పుట్టుక తప్పనిసరి, పుట్టిన తర్వాత గిట్టడము తప్పనిసరి. అయినప్పటికీ మానవ జన్మ అనేది లభించినప్పుడు కేవలం స్త్రీ పురుషుల కలయికతో జన్మించడం కాకుండా ఆధ్యాత్మిక గురు సంపర్కంతో ఇంకో జన్మను తీసుకోవాలి. ఆయన బ్రహ్మోపదేశం చేసి ఆధ్యాత్మిక ముక్తి వైపుకు తీసుకుని వెళ్తాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది. చదువు, సంస్కారము, జీవితము అన్నీ వాళ్ళ నుంచే పొందుతున్నాం. వాళ్ళని గౌరవించటము, వారికి విధేయులుగా ఉండటము మనిషి అన్నవాడి కనీస ధర్మం. అయితే ప్రస్తుత దేహానికి మాత్రమే, అంటే ఈ జన్మకు మాత్రమే వాళ్ళ తల్లిదండ్రులు. రుణానుబంధ రూపంగా పలానా కుటుంబంలో పలానా తల్లిదండ్రులు పుట్టడం అనేది అది నిర్ణయించబడి ఉంటుంది. కానీ జన్మ జన్మలకు వాళ్లే మనకు జన్మనివ్వటం జరగదు. ఎన్ని జన్మలు తీసుకుంటారో అంతమంది వేరు వేరు తల్లిదండ్రులకు జన్మించాల్సి వస్తుంది. కానీ ధర్మపరుడైన ఆచార్యుడు భగవంతుడికి ప్రతినిధి కావటం వలన మన రక్షణ భారం వహించే నిజమైన తండ్రి గురువే. జీవితంలో విజయాన్ని సాధించటానికి జన్మనిచ్చిన తండ్రి సహాయపడతాడు. జీవితానికి చరమగమ్యమైన ఆధ్యాత్మిక ముక్తి వైపుకు తీసుకెళ్ళటానికి గురువు బాధ్యత తీసుకుంటారు. అందువలన గురు ఆశ్రయంలోకి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ద్విజులు కావాలి. ఆధ్యాత్మికమైన ఈ సత్యాన్ని గురించి అవగాహన లేకపోవటం వలన సంస్కారవంతులైన పిల్లలు కూడా తల్లిదండ్రులు సేవించటం తమ కర్తవ్యంగా ఫీల్ అవుతుంటారు. ఈ కాలంలో వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రుల భవిష్యత్తు గురించిన ఆలోచన లేకుండా తమ తాడి తాము చూసుకుంటున్న పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. భాగవతము 6th క్యాంటోలో సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చిత్రకేతు అనే రాజు చరిత్రను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ చిత్రకేతు మహారాజుకి ఆయన సమస్త భూమండలాన్ని కూడా ప్రజారంజకంగా పరిపాలించాడు. ఎన్నో వేల మంది భార్యలు ఉండేవారు. ఎందుకంటే సంతానోత్పత్తి చేయగల సమర్థత ఆయనకు ఉన్నా కూడా విధివశాత్తు ఒక్క భార్య నుంచి కూడా అతనికి సంతానం కలగలేదు. అందుకే అంతమందిని పెళ్లి చేసుకున్నాడు.
ఆయనకు అందమైన రూపము, ఔదార్యము, యవ్వనము, పరిపూర్ణమైన విద్యా సంపత్తు అన్నీ ఉన్నాయి. సంతానం లేదు. ఆ చింతతో చెందుతూ ఉన్నాడు. అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా. ఒక భార్యకు కూడా సంతానం లేకపోవటం వలన మరొకరిని అలా అనేక మందిని వివాహం చేసుకున్నాడు. ఎవరు సంతానవతులు కాలేదు. ఒకసారి అంగీర ఋషి ఆయన భవనానికి వస్తాడు. చిత్రకేతువు వెంటనే సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసి ఋషి పాదాల దగ్గరే కూర్చుంటాడు. అంగీరుని అతని వినయానికి సంతోషించి ఆదరంగా యోగక్షేమాలు విచారించి, మహారాజా, నీ మనసు ప్రసన్నంగా లేనట్లు కనిపిస్తూ ఉంది, నీ చింత కారణం ఏంటి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, పరిపూర్ణ యోగిగా సమస్తము తెలిసి ఉన్నప్పటికీ మీరు నా దుఃఖానికి కారణం నన్ను అడుగుతున్నారు. సంతానం లేకపోవటం వలన మహాపాపిగా నన్ను భావించుకుంటున్నాను. ఈ కారణంగా నేను నరకాన్ని పడబోతున్నాను కదా. నా పితృలను కాపాడండి, ఏదో ఒక విధంగా నాకు పుత్ర సంతానాన్ని అనుగ్రహించండి అని ప్రార్థిస్తాడు. ఉత్తముడైనప్పటికీ కూడా నిర్భాగ్యుడిలాగా అలా వేడుకుంటున్న చిత్రకేతువు పట్ల కరుణతో అంగీర ఋషి ఒక యజ్ఞం ఆచరించి యజ్ఞశేషంగా పరమాణాన్ని పట్టమహర్షికి కృతద్యుతి అనే సంపేరు ఇస్తారు. తర్వాత మహారాజా, హర్షశోకాలు రెండూ కలిగించే పుత్రుడు నీకు ఇప్పుడు జన్మిస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆనందము దుఃఖము రెండూ కలుగుతాయి అని ఋషి చెప్పిన మాటలు చిత్రకేతువు సరిగ్గా అర్థం చేసుకోలేదు. పుత్రోదయం వలన సంతోషం కలుగుతుందని, ఏకైక పుత్రుడు రావడం వలన రాగి సంపదలతో గర్వించి బహుశా తండ్రికి విధేయుడు కాడేమో అనుకుంటాడు. త్వరలోనే అతనికి పుత్ర సంతానం కలిగింది. తన కుమారుడి యశస్సు, ఆయుష్ వృద్ధి చెందటం కోసము మహారాజు బ్రాహ్మణులకు గోవులు, గ్రామాలు, బంగారు, వెండి అన్నీ దానం చేశాడు. లేక కలిగిన కొడుకు పట్ల అతనికి ప్రేమ రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. అదేవిధంగా తల్లి అయిన కృతజ్ఞతి పట్ల కూడా అనురాగం అధికమైంది. ఇంకా ఇతర రాణులను నిర్లక్ష్యం చేశాడు. తమకు సంతాన భాగ్యం కలగకపోవటం వలన వాళ్లకు రాకుమారుడి పట్ల, రాణి పట్ల కూడా అసూయ, ద్వేషము ఎక్కువైపోయాయి. బుద్ధి నశించినట్లుగా ఒకరోజు వాళ్ళు ఆ పసివాడికి విషం ఇచ్చారు. పుత్రుడు మరణించాడు అని తెలియగానే కృతజ్ఞతి నేలపై పడిపోతుంది. ఆ కారణంగా పుత్రుడు మరణించిన వార్త తెలియగానే చిత్రకేతు కళ్ళు చీకట్లు గమ్మాయి. పడుతూ లేస్తూ అంతఃపురానికి చేరి మృతుడై పడున్న పుత్రుని చూడగానే స్పృహ కోల్పోయాడు. ఏకైక సంతానం ఇక లేడు, ఈ వంశాంకురం ఇక లేదు అనే చేదు నిజము వాళ్ళకు మింగుడు పడలేదు. దుఃఖ సముద్రంలో పడి చిత్రకేతు మహారాజు దాదాపుగా మరణించాడు. ఈ విషయం తెలుసుకుని అంగీర ఋషి నారదమునితో పాటు అక్కడికి వెళ్తాడు. అవధూతల వేషంలో ఉన్నారు వాళ్ళు. మహారాజుకు తాత్కాలికమైన బంధాలు, రుణానుబంధాలు, బాంధవ్యాల గురించి వివరించి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నిస్తారు. తర్వాత రాజుకు తమ నిజమైన రూపాన్ని కూడా వెల్లడి చేస్తారు. ఆ శోకతప్తుడిగా ఉన్న రాజుని స్వాంతనపరుస్తూ అంగీరముని ఆత్మ యొక్క స్థితిని గ్రహించు అని బోధిస్తారు. చిత్రకేతువు కొంత శాంతించిన తర్వాత నారదముని అతనికి మంత్రదీక్షనిస్తారు. తర్వాత తన యోగ బలంతో మృతపుత్రుడిని రప్పిస్తారు, అంటే మళ్ళీ దేహంలోకి. నువ్వు మరణించినందుకు నీ వాళ్ళందరూ శోక విహ్వలతతో ఉన్నారు. అకాల మరణం వల్ల నీ జీవితం ఇంకా మిగిలి ఉంది కనుక నీ దేహంలోకి తిరిగి ప్రవేశించి నీ తండ్రి రాజసింహాసనాన్ని, భోగాలను స్వీకరించి జీవితాన్ని అనుభవించు అంటాడు. అప్పుడు ఆ జీవుడు కస్మిన్ జన్మన్యమి మహ్యం పితరో మాతరో భవన్ అంటాడు. ఏ జన్మలో వీళ్ళు నాకు తల్లిదండ్రులు? ప్రకృతి నియమానుసారం లభించిన భౌతిక దేహంతో నిజానికి జీవులకి ఏ సంబంధము లేదు. నామమాత్రపు తల్లిదండ్రులైన వాళ్లతో బాంధవ్యాన్ని అంగీకరించడానికి ఆ జీవుడు నిర్మోహమాటంగా తిరస్కరించాడు. ఈరోజు మనం చెప్పుకుంటున్న శ్లోకానికి వస్తే, గురువును స్వీకరించకపోతే ఆత్మజ్ఞానం లభించదు అనే విషయము బోధపడుతుంది. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాంచీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిలతాపీజ. అందుకే జీవులు నానా యోనుల్లో పరిభ్రమిస్తూ ప్రతి దాంట్లోనూ తల్లిదండ్రులను పొందుతున్నారు. అదేం కష్టమైన పని కాదు.
ప్రామాణికుడైన గురువును కృష్ణుడిని పొందగలగడమే అతి కష్టమైన విషయము. జన్మే జన్మే సబే పితామాతా ప్యపాయ కృష్ణ గురు నాహి మిలే భజహరియే. అది గురుదేవుణ్ణి ఆశ్రయించే అవకాశాన్ని దక్కించుకోవటం అనేది ఈ మానవ జన్మ లభించినప్పుడే దొరుకుతుంది. దీన్ని పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్షన్ పొందేలాగా తయారు చేయాలి అంటే మనకు గోవు ఆవులు ఉన్నాయి కదా, చాలా ఇంపార్టెంట్. ఊరికి దేహం పెరగడానికైతే ఏ ఆహారమైనా సరిపోతుంది, కానీ బుద్ధి లేదా వివేకం వృద్ధి చేయాలి అంటే ముఖ్యంగా ఆవు పాలు సహాయపడతాయి. ఎవరైనా సరే నాగరికులుగా ఉండేవాళ్ళు పళ్ళు, కాయగూరలు, పాలు, ధాన్యము ఇటువంటి ఆహారంపైనే జీవించాలి. ఏవి కావాలన్నా వ్యవసాయం చేయాలి. వృషభము లేదా ఎద్దు వ్యవసాయం చేయటంలో మానవులకు సహాయపడుతుంది. అంటే అది కుటుంబాన్ని పోషించే తండ్రి లాంటిది. ఆ విధంగా ఆవులు, ఎద్దులు మనకు తల్లిదండ్రులు అని చెప్పాలి. అటువంటి జీవితానికి రక్షణ లేకుండా అయిపోయింది. ప్రజ అంటే మనుషులు మాత్రమే కాదు, ఆ భూమిపైన జన్మించిన ప్రాణి ఏదైనా ప్రజ అనే చెప్పాలి. పాలకులు తమ పాలనలో జీవిస్తున్న అందరికీ కనీస అవసరాలతో పాటు సరైన రక్షణ కూడా కల్పించాలి. కానీ కంచె చేయను వేసినట్లుగా నాయకులే ఈ విధంగా అన్ని స్లాటర్ హౌసులకి లైసెన్సులు ఇచ్చి అమాయక ప్రాణులను హింసిస్తున్నారు. అందులోనూ ఆవు ఆహారంగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ ఇవ్వడమే కాకుండా ఆధ్యాత్మికతకు సంబంధించిన అవసరమైన బుద్ధిని కూడా ఇస్తుంది. కృష్ణుణ్ణి గోబ్రాహ్మణ హితాయచ అని గ్లోరిఫై చేస్తున్నప్పుడు మొదటి ప్రయారిటీ గోవులకే ఇచ్చారు. అందుకే ఎవరైనా సరే గోవులకు, ఎద్దులకు పరిపూర్ణమైన రక్షణ కల్పించాలి. ఈ విధంగా ద్విజులు, గోవులు దేవతల రక్షణ కోసమే దేవదేవుడైన కృష్ణ భగవానుడు ఈ లీలలన్నీ ప్రదర్శించాడు. అవన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. సాధారణంగా అందరికీ కథలు, చరిత్రలు వినడము, చదవడం పట్ల కుతూహలం ఉంటుంది. అయితే వాటిని చూడడం వలన మనసుకు మరింత హత్తుకుంటాయి. అంటే చదవడం కంటే దేన్నైనా చూస్తే అది ఇంకా ఎక్కువగా మనసుకు పడుతుందన్నమాట. ఈ పాయింట్ పైనే ఎన్నో టీవీ సీరియల్స్ సంవత్సరాల తరబడి సాగదీస్తూ ఉంటారు. క్షణికమైన ఆనందాన్ని ఇచ్చే ఇటువంటి మండైన్ విషయాలు ఎంత ఆసక్తిగా ఉన్నా పదే పదే వాటిని చదవాలి అనే అభిరుచి ఎవరికి ఉండదు. పుంఖానుపుంఖాలుగా ఇటువంటి సాహిత్యాన్ని అందించే దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు అన్నీ ఉన్నాయి. ఏం చేస్తారు? వాటన్నిటిని పాత పేపర్ల లెక్క తూకానికి వెళ్ళిపోతూ ఉంటాయి. అదే అలౌకికమైన భగవంతుడి లీలలను వివరించే రామాయణము, భారతము, భాగవతం వంటి గ్రంథాలు ఎప్పటికీ పాతబడవు. వేల వేల సంవత్సరాల తరబడి మళ్ళీ మళ్ళీ చదువుతున్న వాటి దివ్యత్వం వలన అవి నిత్యపారాయణ గ్రంథాలుగా ఉంటున్నాయి. నిత్యం భాగవతాన్ని వల్లించిన వీరుడి లాంటి భక్తులకు తనివి తీరదు. అందువల్లనే గతంలో తాను ఎన్నోసార్లు విన్న కృష్ణలీలల్ని మళ్ళీ వివరించమని ఇక్కడ మైత్రేయి మునిని అర్థిస్తూ ఉన్నాడు. హరే కృష్ణ.